మనల్ని దేవుడు గొర్రెలు అని ఎందుకు అంటున్నాడు? కాపరి గురించి తెలుసుకునే ముందు మనం గొర్రెలమని ఎందుకు అన్నాడో మనం తెలుసుకుందాం. ఎందుకు గొర్రెలు అని మనం అన్నాడు? వై డిడ్ గాడ్ కాల్ us sheep? You are sheep అని ఎందుకు అన్నాడు? షీప్ ఆర్ నీడీ. గొర్రెలకు ఎప్పుడు ఏదో ఒకటి కావాలన్నమాట. షీప్ ఆర్ నీడీ, మానవుల్లాగా. అందుకే హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ అని అంటారు, రైట్? హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. మానవులకి ఎంత ఇచ్చినా తక్కువే, ఏదో ఒకటి కావాలి. ఇది ఇచ్చారా? ఒక i20 కార్ కొనిన తర్వాత i20 ఎందుకు, నాకు పెద్ద కార్ కొనొచ్చు కదా, నెక్స్ట్ పెద్ద కార్ టార్గెట్ చేస్తారు. పెద్ద కార్ వచ్చిన తర్వాత అంతకన్నా పెద్ద కార్ టార్గెట్ చేసేస్తారు. సో ఏదో ఒకటి అనమాట, ఏదో ఒకటి. అది నేను తప్పని చెప్పాను కానీ దట్స్ హౌ వీఆర్ మేడ్. That's how we are made. Sheep are needy. మనకెప్పుడు ఏదో ఒక కొదువు ఉంటుంది. అందుకే యెహోవా నా కాపరి, నాకేమి కొదువ లేదు అంటే, నాకు కావాలనిపించిన, నాకు ఏది కావాలో నాకు కావాల్సిన దానికన్నా మించగా ఇచ్చిన దేవుడు నాకుండగా నాకే కొదువ లేదు. నా దగ్గరకు వచ్చిన వాడు ఆకలిగా ఉండడు. ఎంత వచ్చినా, ఎంత నీకు సంపాదించినా, ఎంత ఆరోగ్యంగా ఉన్నా నువ్వు తృప్తిగా ఉంటావు. అనారోగ్యంగా ఉన్నా కూడా చాలే దేవా, కొన్ని ఉన్నా ఎక్కువ ఉన్నా అయ్యా నీ చిత్తమయ్యా, నువ్వు నన్ను ఎప్పుడు హెచ్చిస్తావో అప్పుడు హెచ్చించు. నా జాబ్ ఏంటి? నేను ప్రేమించి నీ ప్రేమను కనపరిచే బిడ్డగా ఈ లోకంలో ఉండటమే. సో ఫస్ట్ మనము గొర్రెలను ఎందుకు అన్నాడంటే, ఎప్పుడు మనము కావాలి, ఇది కావాలి, అది కావాలని కోరుకునే బిడ్డలముగా ఉన్నాం. సెకండ్, షీప్ ఆర్ రెస్ట్లెస్. గొర్రెలు ఎప్పుడు కూడా రెస్ట్లెస్ గా ఉంటాయి అన్నమాట. కొంచెము స్ట్రేంజర్స్ వచ్చినా కూడా, వేరే వుల్ఫ్స్ వచ్చినా కూడా, పక్కన వేరే పశువులు వచ్చినా కూడా వెంటనే భయపడిపోతాయి. కాపరు ఉన్నాడు, ఇంతమంది మంద ఉంది, నేను బానే ఉన్నానన్న కాన్ఫిడెన్స్ ఉండదు, భయపడిపోతారు వెంటనే. మానవులంగా మనం కూడా భయపడిపోతాం. ఎంత సంఘానికి వెళ్ళినా, ఎంత ఏం చేసినా భయపడిపోతా ఉంటాం. ఎవరేమైనా వచ్చి ఒక మాట అన్నా, నువ్వు ఎలా పైకి వస్తావురా నేను చూస్తానన్న ఒక మాట పలికినా, శాపనార్థాలు పలికినా, మన పాత గతాన్ని గుర్తు చేసేవారు మన కళ్ళ ముందున్న ట్రామా ట్రిగర్ అయిపోతుంది మనలో. భయపడిపోతాం. అమ్మో నిజమే కదా, ముందుకెళ్తానో లేదో, మరి దేవుడు నన్ను క్షమించాడో లేదో, నేనైతే ప్రార్థన చేస్తున్నాను కానీ మరి అంత గొప్పగా ఉన్నాయో లేవో నా ప్రార్థనలు, మరి వీళ్ళకి ఇట్లా జరిగింది నాకు కూడా ఇట్లనే జరుగుతుందేమో, వాళ్ళు కూడా ఇదే తప్పు చేశారు, వాళ్ళు ఆ గోతులో పడ్డారు, నేను కూడా అదే గోతులో పడతానేమో అని ఏదో ఒక రెస్ట్లెస్ ఫీలింగ్ అనమాట. యూర్ ఆల్వేస్ రెస్ట్లెస్, యూర్ ఆల్వేస్ రెస్ట్లెస్. అండ్ థర్డ్ థింగ్, షీప్ ఆర్ వేరీ అంటే గొర్రెలు ఎప్పుడు త్వరగా కించపరచబడతారు. యు సీ, గొర్రెలు నీటిలలో వేసాం అనుకోండి చాలా ఈజీగా డ్రౌన్ అయిపోతాయి గొర్రెలు. దానికి చాలా పెద్ద వుల్ ఉంటుంది, దాని బాడీ అంతా వుల్ ఉంటుంది కదా, ఉన్ని ఉంటుంది చాలా థిక్గా. సో దానికి స్విమ్మింగ్ రాదు, కొట్టుకుంటా ఉంటుంది కానీ మునిగిపోతుంటుంది. ఎందుకంటే దాని వుల్ వాటర్ని అబ్జార్బ్ చేసుకొని నీళ్ళలో గుంజేస్తుంది అనమాట. మానవులుగా మనం ఎంత విశ్వాసంలో ఉన్నా కూడా ఒక 2-3 బాధలు రాగానే తల దించేసుకుంటాం, ముంచేయడానికి, మునిగిపోవడానికి రెడీగా ఉంటాం. అందుకే లాస్ట్ వీక్ నేను ఒక మాట ఏమన్నానంటే, కష్టాలు వచ్చినప్పుడు మనకి ఇప్పుడు బాధ వచ్చింది అనుకో, తల దించుకొని బాధపడతాం, అయ్యో యేసయ్యా అంటాం. ఎవరైనా అన్నారనుకో బాధపడతాం, తల దించుకుంటాం. తిట్టారా, కొట్టారా, తలదించుకుంటాం. ఉద్యోగంలో ఫెయిల్ అయ్యామా, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యామా, తలదించుకొని మమ్మీ డాడీ ముందుకు వచ్చి నేను ఫెయిల్ అయ్యాను అని చెప్తాం. తలదించుకొనే ఉంటాం అనమాట. ఎవరైనా బాధ పెట్టినా, సాతాను మన చెవులో ఏమన్నా చెప్పినా తల దించేసుకుంటాం అనమాట. తల దించుకోవాలని వాడు చెప్తాడు, మనం దించుకున్న ప్రతిసారి చాలా లోతుగా ఫాస్ట్గా వెళ్ళిపోతామంట. అందుకే పాపంలో పడటం వేరు, మునిగిపోయి నశించిపోవటం వేరు. పడటం వేరు, మునిగిపోయి నశించటం వేరు. గొర్రె నీళ్ళలో పడిందా అంతే పరిస్థితి. సో అందుకే నేను చెప్పాను, కష్టాలు కన్నీరు వచ్చినప్పుడు తల దించుకోవటము సాతాను చిత్తము. కానీ అదే కష్టంలో తల ఎత్తి యెహోవా నా కాపరి అని ఎత్తినప్పుడు అక్కడ దొరుకుతుంది మనకి రక్షణ దుర్గము, అక్కడ దొరుకుతుంది మనకి సాల్వేషన్, అక్కడ దొరుకుతుంది మనకి రక్షణ, ద ప్రొటెక్షన్. కష్టములో తల దించుకోక యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తాడు. ఈరోజు మునుగుతున్నావని నువ్వు అనుకుంటావు, కానీ పచ్చిక గల చోట్ల నేను పరుండ చేస్తున్నానని యెహోవా అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు పడిపోయావు మునగట్లా, నిన్ను లేవనెత్తి పచ్చిక గల చోట్ల పరుండ చేయబోతున్నాడు. హల్లెలూయా. పక్కన వాడితో చెప్పండి, నువ్వు మునగట్లా, పచ్చిక గల చోట్ల పరుండ చేయబోతున్నాడు అని చెప్పండి. మునగట్లా, మునగకండి, గొర్రెల్లాగా మునగకండి. ఆయన వైపుకు చూసినప్పుడు, బలమంతా కిందకి వెళ్ళినప్పుడు కాదు, బలమంతా నువ్వే యేసయ్యా అని ఆయన వైపు మనం బలాన్ని చూపించినప్పుడు అప్పుడు మనం లేవనెత్తబడతాము. అయ్యో నా బలం క్షీణించిపోయింది, అయ్యో ఇంకా నా వల్ల కాదు, ఎన్నిసార్లు పోవాలి సంఘానికి, ఎన్నిసార్లు బాధపెడతారు, వీళ్ళు ఇలా అంటారు, వాళ్ళు అలా అంటారని ఇలా అనుకొని మునిగిపోకుండా, ఇలా అంటే మునిగిపోతావు. కింద చూసావా, కింద పాతాళం ఉంటుంది, పైన చూసావా పరలోకం ఉంటుంది. హల్లెలూయా. కళ్ళెత్తి పైన చూడు. అందుకే కేకలే whenever you are sick and down, బాధలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు
తల ఎత్తుకొని చూడు, కళ్ళ దించుకొని ప్రార్థన ఆపేయటం కానీ, సంఘానికి రావటం మానేయటం కానీ, బైబిల్ చదవటం మానేయటం కానీ, చెడ్డ అలవాట్లో మరి ఒక్కసారి చేస్తానులే అని అనుకోవటం కానీ చేయకండి. ఒక్కసారి చేసావా సాతాను లోతుగా, అందుకే వాడు గర్జించు సింహము వలె ఎవరిని ఎప్పుడు మృంగుదామా అని ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఒక్క ఛాన్స్ ఇచ్చావా అంతే. ఉన్నా సరే తలెత్తి యేసయ్యా నా వల్ల కాదయ్యా. బలహీనంగా ఉన్నారా, ప్రార్థన చేసే శక్తి కూడా లేదా, కళ్ళు మూసుకొని చేతులన్నా పైకెత్తి తల మాత్రం పైన పెట్టి చూడండి. తల దించుకొని కాదు, అయ్యా నువ్వు ఉన్నావయ్యా. పచ్చిక గల చోట్ల పరుండ చేసే దేవుడు. లోకం పడిపోతుందేమో, నేను మాత్రం నిలబడబోతున్నాను. నేను తలగా చేశాడు దేవుడు, తోకగా చెయ్యలేదు. పక్కన వారితో చెప్పండి, నువ్వు తలగా ఉండబోతున్నావని. ప్రొఫెటిక్ వర్డ్ ఫర్ సంబడీ టుడే. ఏదైతే మొదలు పెట్టావో అందులో నువ్వు ఏలబోతున్నావు. హల్లెలూయా. జస్ట్ రిసీవ్ ఇట్. ఇది నా కోసమా కాదా, మేబీ ఎవరి కోసమో ఏమో అని అనుమాన పక్షుల్లాగా థామస్ లాగా ఉండకండి. అక్క చెప్పింది ఇది నా కోసమే. I grab this prophecy into my life. నేను ఏలబోతున్నాను. పచ్చిక గల చోట్ల పరుండ చేసే దేవుడు. The sheep are sinful. అంటే గొర్రెలు ఈజీగా తప్పిపోతాయి. ఈజీగా ఒక 2 నిమిషాలు కాపర్ కనిపించలేదా, దారి వెతుకున్నట్టు వెళ్ళిపోతాయి. ఎక్కడున్నాడు అర్థం కాదు. 2 నిమిషాలు కాపర్ కనపడకపోతే తప్పిపోతాయి ఈజీగా. మీరు కాపర్ని ఎప్పుడైనా కలిస్తే అడగండి, ఒక 2 నిమిషాలు కాపర్ అటువైపు జరిగితే తప్పిపోతాయి. మనము కూడా ఈజీగా తప్పిపోయే పిల్లలముగా ఉంటాం. వెరీ ఈజీ టు గో రాంగ్. అందుకే ఎవరితో ఉంటున్నారో, ఎవరితో సహవాసం చేస్తున్నారో, ఎవరు నీ ఫ్రెండ్సో, నీ కాంటాక్ట్ లిస్ట్లో ఎవరున్నారో, ఇన్స్టాగ్రామ్లో ఎవరిని ఫాలో అవుతున్నారు, ఫేస్బుక్లో ఎలాంటి వాళ్ళని సెండ్ రిక్వెస్ట్ పెడుతున్నారు, చాలా గమనించాలి. ఈజీగా తప్పిపోయే గుణ లక్షణము మనకుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈజీగా తప్పిపోతామంట. ఈజీగా ఓ వారం రోజులు ప్రార్థన చేసుకోకపోతే మళ్ళీ ప్రార్థన కొత్తగా అనిపిస్తుంది. ఓ నెల బైబిల్ చదవకపోతే మళ్ళీ పాత గుణ లక్షణాలు బయటకు వచ్చేస్తాయి. అదే కోపము, అదే ఇసరడాలు, కొట్టడాలు, బూతులు మాట్లాడాలు. ఓ నెల చదవకపోతే. అందుకే చదువుతూ ఉండాలి. మనల్ని ఎప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలి. ఆ గుణ లక్షణాలు, శరీరానికి చెందిన గుణ లక్షణాలు, తరతరాల నుంచి వచ్చే స్వభావము, మన తల్లిదండ్రుల నుంచి వచ్చే స్వభావము మనలో ఉండకుండా మన తరాలు కొత్త స్వభావంలో నడవాలంటే మీ తరము, మీరు మార్చుకునే స్వభావమును బట్టే నీ తరాలు DNA మారబడబోతుంది. ఆమేన్. సో చేంజ్ యువర్ DNA. మా తల్లిదండ్రులు అబద్ధాలు ఆడతారు, నేను కూడా అబద్ధాలు ఆడుతున్నాను. దాంట్లో ఏముంది గొప్ప? తాత ముత్తాతలు ఇలాగే మోసం చేసేవాళ్ళు, నేను కూడా ఇలాగే చేస్తున్నాను. నేనేం చేయలేను, మా తాత ముత్తాతల నుండి వచ్చింది, మరి నేనేం చేయాలి? నువ్వు ఈ వాక్యం నువ్వు వింటున్నావు అంటే దేవుడిని DNA మార్చాలని ఇష్టపడుతున్నాడు. ఆమేన్. కొత్త DNAగా, ఆయన స్వభావము కలిగి ఉండే DNAగా. వారు ఎప్పుడో చెడు సహవాసంతో తొలగిపోయారు, విగ్రహారాధికులుగా తొలగిపోయి ఉండొచ్చు, అందుకే అలా వచ్చిండొచ్చు. కానీ మీరు విగ్రహారాధికులు కాదు కదా, మీరు అలాంటి సహవాసం మెయింటైన్ చేయాల్సిన పని లేదు. సో టుడే గాడ్ ఈస్ క్వశ్చనింగ్ యు, కన్విక్టింగ్ మెసేజ్ టుడే. దేవుడు మీ హృదయంతో మాట్లాడుతున్నాడు. ఎలాంటి వారితో నువ్వు సహవాసం చేస్తున్నావు? వీకెండ్స్ ఎవరితో తిరుగుతున్నావు? ఎలాంటి వారితో నువ్వు వెళ్ళి భోజనానికి అటెండ్ అవుతున్నావు? ఎలాంటి సంఘానికి వెళ్తున్నావు? ఎలా వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నావు? ఎలాంటి మెసేజెస్ వింటున్నావు? యూట్యూబ్లో అన్ని మెసేజెస్ నాకే అని పొద్దు నుంచి రాత్రి వరకు యూట్యూబ్లో మెసేజ్లు పెట్టుకుని ఉండకండి. అలాగా అన్ని బోధలు ఒకటి కాదు, అన్ని డాక్ట్రిన్స్ ఒకటి కాదు, అందరూ ఒకేలాగా మాట్లాడరు. నీ విశ్వాసం వేరొకలాగా దేవుడు పెంచాడు, దాన్ని అలాగే పోషించాలనుకుంటున్నాడు. వేరే వేరే అన్ని డాక్ట్రిన్స్ పెడితే అలాగే ఉంటుంది చెట్టు. అందుకే 100 మంది వండితే కూర మంచిగా రాదు, ఒక్కరే వండాలి. ఒక్కరు వండితేనే కూర బాగుంటుంది. ఇంకోరు కిచెన్ లోకి వచ్చారా అంతే పరిస్థితి. కూర బాగాలేదనుకో, నేను వండలేదు, ఇంకోరు వచ్చి చేతి పెట్టారు, నేను ఉప్పు వేయలేదు, వాళ్ళు వేసారు కాబట్టి ఇలా ఉందని అంటావు. అంతేనా? ఒక్కటే డాక్ట్రిన్, ఒక్కటే విశ్వాసంలో మీరు పెరగండి. 100 మంది మెసేజెస్ కాదు. దినమంతా వాక్యం నడవాలి, ఇంట్లో కాదు. వాక్యమై నువ్వు నడవాలి, వాక్యమై నువ్వు ఇల్లు కట్టుకోవాలి, వాక్యమైన నియమాలతో నీ కుటుంబాన్ని కట్టాలి. బోధనతో, చెడు మాటలతో, మోసాలతో, ఘోరాలతో నీ ఇంటి కుటుంబ గోడలు ఉండకూడదు. వాక్యమైన జీవితముతో నీ ఇంటి గోడలు ఉండాలి. దిస్ హౌస్ బిలాంగ్స్ టు గాడ్ అని వచ్చిన వారందరికీ తెలియాలి. దే షుడ్ నో నీ లిమిటేషన్స్ ఎక్కడి వరకు ఉన్నాయో అని వారికి తెలియాలి. దట్స్ హౌ యు షుడ్ లీడ్ యువర్ లైఫ్. దట్స్ హౌ యు షుడ్ లీడ్ యువర్ లైఫ్. కుటుంబము ఖచ్చితంగా వాక్యము చదవాలి, కలిసి ప్రార్థించుకోవాలి. ఈ మధ్యకాలం కుటుంబ ప్రార్థన హెస్ గాన్ అస్ట్రే. ఐ అండర్స్టాండ్, బికాస్ ఆఫ్ డిఫరెంట్ టైమ్ జోన్లో పనిచేస్తున్నారు, ఒక్కొక్కరికి ఉద్యోగాలు ఉన్నాయి. ఇట్స్ అండర్స్టాండబుల్. కనీసం కుటుంబం అంతా కూడా ప్రార్థనలో, మీకొచ్చిన సమయంలో, మీకున్న టైంలో ప్రార్థనలో నడుస్తున్నారా? వాక్యం చదువుతున్నారా? వాక్యం చదివినప్పుడల్లా మన పాత స్వభావము ఎలా కట్ చేయాలో మనకి జ్ఞాపకం వచ్చి సరిగ్గా అదే సరైన మార్గంలో నడుస్తూ ఉంటాం. ఒక నెల తప్పావా వాక్యం చదవకుండా, వచ్చేస్తుంది తిరిగి కోపం మళ్ళీ. సో గొర్రెలు ఈజీగా తప్పిపోతారు. సో ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తున్నాను, అన్నెసెసరీ ఫ్రెండ్స్ ని
రిమూవ్ చేయండి. మీ ఇన్స్టాగ్రామ్లో నుంచి, ఫేస్బుక్లో నుంచి డిలీట్ చేసేయండి, బ్లాక్ చేసేసేయండి. అలాంటి వారి సహవాసం వద్దు. ఎందుకంటే మనకున్న వీక్నెస్ మనకు తెలుసు, ఈజీగా తప్పిపోతామని. నేను చాలా స్ట్రాంగ్ సిస్టర్, నేను అస్సలు తప్పిపోను, అంత సీన్ ఏం లేదు. యోసేపు పరిగెత్తాడు. యోసేపు పొటిఫర్స్ వైఫ్, రాజు వారి వైఫ్ టెంప్ట్ చేసినప్పుడు అందమైన స్త్రీ ఆమె చక్కగా అలంకరింపబడి రూమ్లోకి వచ్చి యోసేపు షర్ట్ పట్టుకొని నాతో పడుకోను అన్నప్పుడు, నేను చాలా స్ట్రాంగ్, నాకు గొప్ప దర్శనం ఉంది, నేను రాజును అవుతాను, నేను ఇక్కడ ఉంటాను, నేను మాత్రం పడుకోను, నువ్వే వెళ్ళిపో అని చెప్పలే. వామ్మో అని షర్ట్ ఆమె చేతికి ఇచ్చేసి పారిపోయాడు. వామ్మో వద్దురా బాబు, నాకెందుకు ఈ గోల. షర్ట్ను వదిలేసి షర్ట్ లేకుండా పరిగెత్తాడు. సో రన్ ఫ్రమ్ టెంప్టేషన్. Block the people. Unnecessary people unnara, block them from your contact list. Block them from your contact list today.